ఒక్కొక్క గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగం చెప్తుందయో. ఒక్కొక్క గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో. ఈ రోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం. గట్టిగా చెప్పాలి. నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు? డ్రగ్స్, డ్రగ్స్, గంజాయి, గంజాయి. ఈ రోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనెస్ట్ డ్రగ్స్ మీద, అదే మరిగా ఇల్లిసిట్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం. 1987లో ఐక్యరాజ్య సమితి జూన్ 26ని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఇక్కడుండే యువతకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను, నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య. దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీయిజం కూడా కంట్రోల్ చేశాం. ఈ రోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య, ఎన్నికల్లో కూడా నేను చెప్పాను, అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం. ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది, డ్రగ్స్ వస్తున్నాయి, రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది, ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు. ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి, కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడా నేను అడుగుతున్నా. ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది. నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే వినకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గట్టేసి నీళ్లన్నీ పోస్తూనే కుడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది. నువ్వు నా కడుపులో పుట్టావు, నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను, నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం, ఈ రోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పటి కంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తా ఉంది. ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ నాలెడ్జ్ యాక్సెస్ కు వచ్చే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా, ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది.
ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి అదే మాదిరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తా ఉందంటే బాధేస్తుంది నాకు. ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది కానీ అదే సమయంలో ఈ సమస్య గాని ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజటి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను. మన రాష్ట్రంలో దగ్గర 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు, ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి, అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి. మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని 0 టాలరెన్స్ తో 100% లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి. ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. గాని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే 2021లో దేశంలో పండించే గంజాయిలో 50% ఆంధ్రప్రదేశ్ అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు. అంటే ఇదేదో వరి పంట కాదు, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు. గంజాయి అనేది చాలా ప్రమాదం. అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే, దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి సెంటర్ గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా బాధేస్తుంది. ఈ రోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి గాని డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వారు శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత పోతుంది, మనిషి మృగంలా తయారవుతారు. నేను ఎన్నో సార్లు చెప్పాను, డ్రగ్స్ గాని గంజాయికి అలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు, డిప్రెషన్ గురవుతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ. వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య, తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య. వీళ్ళని కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు. ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లల పైన, మహిళల పైన, చివరికి తల్లి పైన, చెల్లెల పైన హింసకు దిగుతున్నారు. పసిబిడ్ల పైన దాడి చేస్తున్నారు. ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు. 3 సంవత్సరాల పసి పిల్లల పైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా. 1 సంవత్సరం అందరికీ చెప్పా, ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. శాటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. మందుల తోలికి ఎప్పుడు వెళ్తాయో, మన పత్తుల్లో వెలుగులు నింపుతాయో. మందుల తోలికి ఎప్పుడు వెళ్తాయో, మన పత్తుల్లో వెలుగులు నింపుతాయో.
ఈరోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం. గట్టిగా చెప్పాలి. నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు? డ్రగ్స్, డ్రగ్స్, గంజాయి, గంజాయి. ఈరోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనెస్ట్ డ్రగ్స్ మీద, అదే మరిగా ఇల్లిసిట్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం. 1987లో ఐక్యరాజ్య సమితి జూన్ 26ని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఇక్కడుండే యువతకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను, నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య, దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీయిజం కూడా కంట్రోల్ చేశాం. ఈ రోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య, ఎన్నికల్లో కూడా నేను చెప్పాను, అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం. ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది, డ్రగ్స్ వస్తున్నాయి, రాష్ట్రం ఒక కేంద్రంగా మారిపోయింది, ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు, ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు, విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు, ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి, కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడా నేను అడుగుతున్నా. ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది. నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే వినకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గట్టేసి నీళ్లన్నీ పోస్తూనే కొడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది. నువ్వు నా కడుపులో పుట్టావు, నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను, నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం, ఈ రోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పటి కంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తా ఉంది. ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ నాలెడ్జ్ యాక్సెస్ కు వచ్చే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా, ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి, అదే మాదిరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తా ఉందంటే బాధేస్తుంది నాకు.
ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది కానీ అదే సమయంలో ఈ సమస్య గాని ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజటి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను. మన రాష్ట్రంలో దగ్గర 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు, ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి, అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి. మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని 0 టాలరెన్స్ తో 100% లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి. ప్రజల్ని మెప్పించండి. ఓట్లు వేయించుకోండి. గాని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే 2021లో దేశంలో పండించే గంజాయిలో 50% ఆంధ్రప్రదేశ్, అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు. అంటే ఇదేదో వరి పంట కాదు, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు. గంజాయి అనేది చాలా ప్రమాదం. అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే, దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి సెంటర్ గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా బాధేస్తుంది. ఈ రోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి గాని డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వారు శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత పోతుంది, మనిషి మృగంలా తయారవుతారు. నేను ఎన్నో సార్లు చెప్పాను, డ్రగ్స్ గాని గంజాయికి అలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు, డిప్రెషన్ గురవుతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ. వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య, తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య. వీళ్ళని కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు. ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లల పైన, మహిళల పైన, చివరికి తల్లి పైన, చెల్లెల పైన హింసకు దిగుతున్నారు. పసిబిడ్ల పైన దాడి చేస్తున్నారు. ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు. 3 సంవత్సరాల పసి పిల్లల పైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా. 1 సంవత్సరం అందరికీ చెప్పా, ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. శాటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా.